రేపు పూజ ఈరోజు రాత్రి షూటింగ్ నుంచి వచ్చి రేపుకి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ చేస్తున్నాను. అందుకే హెల్ప్ కావాలి. మరి అన్నీ నేనే చేస్తానని పెట్టి కూర్చున్నావు. మరి సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి? హెల్ప్ చేస్తే మరి క్రెడిట్ మాకు వచ్చేస్తుంది కదా, అలా వద్దు. మేము వెనకుండి నిన్ను గెలిపిస్తాం. గుండె బద్దలైపోయిందా బంగారం? అయ్యో గాజులు లేవు ఇక్కడ, గాజులు తీసుకొస్తాను ఒక్క నిమిషం. ఇక్కడ అమీర్పేట. వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తారు? లక్ష్మి అంటే వరలక్ష్మి అంటే లక్ష్మి కదా అమ్మవారు. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా సరే చెప్పు, నాకు తెలిసిందేదో చెప్పాను, నువ్వు చెప్పు. అంటే బాగుండటం కోసం చేస్తాం. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. కానీ ఇంకా చాలా క్వశ్చన్లు ఉన్నాయి. నువ్వు వెళ్ళు ఇక్కడి నుంచి. నేను చేసుకో. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరుపం. మీ అందరికీ ఆల్రెడీ నేను వరమహాలక్ష్మి వ్రతంకి ఏమేం కొన్నానో అన్నీ చూపించాను. లాస్ట్ వీక్ నేను పూజ చేసుకోలేదన్నమాట, థర్డ్ వీక్ చేసుకుంటున్నాను పూజ. సో ఇప్పుడు ప్రిపరేషన్స్ అంటే రేపు పూజ ఈరోజు రాత్రి షూటింగ్ నుంచి వచ్చి రేపుకి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ చేస్తున్నాను. సో ఎవ్రీ ఇయర్ నేను అమ్మవారిని రెడీ చేసేటప్పుడు మీ అందరికీ చూపించి వీడియో చేశాను. అంటే నేను అమ్మవారికి కట్టిన చీర, నేను అమ్మవారిని ఎలా రెడీ చేశాను, అండ్ అమ్మవారి రూపు, ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క రూపు తీసుకొని డిఫరెంట్గా చేశాను. అవన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఈ ఇయర్ కూడా మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడు అమ్మవారిని రెడీ చేయాలి, బట్ ఎవ్రీ ఇయర్ నేను అమ్మవారిని బిందెకి శారీ కట్టి అలా చేసేదాన్ని అనమాట. సో ఈ ఇయర్ ఒక అమ్మవారి బొమ్మని ఒక పేజ్లో చూశాను, చాలా నచ్చింది, నాకు చాలా లైవ్లీగా ఉన్నట్టు అనిపించింది. అందుకని ఈసారి రెడీమేడ్ అమ్మవారి బొమ్మ వస్తుంది కదా, విత్ ఫేస్ వచ్చింది. అంటే ఇన్నాళ్ళు మనకి ఓన్లీ బాడీ వరకు ఉండి తర్వాత మనము అమ్మవారి ఫేస్ రూపు అలా పెట్టేవాళ్ళం కదా. సో ఇప్పుడు విత్ ఫేస్ రెడీగా ఉన్న అమ్మవారి బొమ్మని నేను ఒక ఇన్స్టా పేజ్లో చూశాను, చాలా నచ్చి నేను బుక్ చేశాను అనమాట. సో ఈ ఇయర్ అయితే నేను ఆ అమ్మవారిని పెట్టబోతున్నాను. కలసం ఎలాగో మనం పెట్టి దాన్ని పూజ చేసుకుంటాము. సో అది ఏ అమ్మవారిని బుక్ చేశాను, అది ఎలా ఉంది, అండ్ అమ్మవారిని ఎలా పెట్టబోతున్నాను, ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఎవ్రీ ఇయర్ ఐ థింక్ 2 years బ్యాక్ ఈ లోటస్ తీసుకున్నాను నేను. ఇది అలానే జాగ్రత్తగా ఎవ్రీ ఇయర్ పూజ అయిపోయాక నేను దాచి పెట్టేస్తాను, అండ్ మళ్ళీ పూజ ఉన్నప్పుడు తీస్తున్నాను. ఇంకా మంచిగా చాలా బాగుంది. సో ఈ ఇయర్ కూడా దీని మీదే పెడుతున్నాను. దీని మీద పెట్టడం వల్ల కొంచెం హైట్ అనేది వచ్చి మంచి లుక్ కూడా వస్తుంది. కొన్నిసార్లు శారీ కవర్ అయిపోయి అలా కుచ్చులు కవర్ అయిపోయి అలా తెలియలేదన్నమాట. ఈసారి బొమ్మ కాబట్టి ఐ థింక్ మంచిగా కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో అమ్మవారి బొమ్మతో పాటు ఇది కూడా ఆర్డర్ చేశాను అనమాట. సో ఇలా భుజాల దగ్గర ఇలా వేస్తారు కదా, అది ఇవన్నీ వాళ్ళ పేజ్లో ఆర్డర్ చేశాను. అండ్ వాళ్ళు నాకు అభిమానంతో ఇవి పంపించారనమాట యాజ్ అ గిఫ్ట్. జర్మన్ సిల్వర్ కూడా మా పేజ్లో దొరుకుతుంది అని నాకు గిఫ్ట్గా పంపించారు. ఇది అండ్ ఇది కింద ఎలిఫెంట్స్ లెగ్ అంటే సపోర్ట్గా ఎలిఫెంట్స్ వచ్చాయి అనమాట. ఫుల్ ఇలా యాంటిక్ ఫినిష్లో ఈ ట్రే వచ్చింది. అండ్ ఇదేమో శ్రీవారి పాదాలు, చుట్టూ శంఖ చక్ర, మళ్ళీ నామం వచ్చింది. చాలా బాగుంది, దేవుడి మందిరంలో పెట్టుకొని పూజ చేయడానికి ఇవి పంపించారు. సో నేను మీకు అమ్మవారిని చూపిస్తాను. అంతకన్నా ముందు ఫస్ట్ యాక్చువల్లీ నేను మీ అందరికీ చెప్పాను కదా, రిటర్న్ గిఫ్ట్స్ తెప్పించాను. సో రిటర్న్ గిఫ్ట్స్ రేపు పూజలో చాలా హడావిడిగా ఉంటాము, అందుకని చెప్పి ఈ పూటే అన్నీ సర్దేద్దామని పక్కన తీసి పెట్టుకున్నాను. సో మీకు చూపించాను కదా, ఇది రిటర్న్ గిఫ్ట్గా ఇస్తున్నాము. సో చిన్న ట్రే లాగా వచ్చింది, లోపలేమో ఆవు దూడ వచ్చింది. సో ఒకదాన్ని అన్నీ తీసి వేయాలి అంటే చాలా కష్టం అవుతుంది. అందుకని మా ఆయన్ని పిలుస్తున్నాను, మా ఆయన్ని కొంచెం హెల్ప్ తీసుకుందామని. సో నాకు మీరు కమెంట్స్లో చెప్పండి, లైక్ మీ ఇంట్లో కూడా పూజ అన్నప్పుడు లైక్ అందరూ కలిసే చేసుకుంటాం కదా, అందరూ చేసి ఒక పని అందరూ షేర్ చేసుకుంటే త్వరగా పని అయిపోతుంది. మీరు ఏ వారం పూజ చేసుకున్నారు ఇది కూడా నాకు కమెంట్స్లో పెట్టండి. మిక్కీ
వస్తావా, కొంచెం హెల్ప్ చేయవా నాకు? రిక్కిని కూడా రమ్మను. రిటర్న్ గిఫ్ట్స్ బ్యాగ్లో అన్నీ వేయాలి, అందుకే హెల్ప్ కావాలి. మరి అన్నీ నేనే చేస్తానని పెట్టి కూర్చున్నావు మరి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అన్నీ నేనే చేస్తానని ఎక్కడన్నాను? మా ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యింది, రేపు మార్నింగే పూజ. నువ్వు ఎంత ప్రిపేర్ చేస్తున్నావో, ఎంత ప్రిపరేషన్ జరుగుతుందో చూపించాలంటే నువ్వే చేయాలి. మరి మేమంతా కూడా హెల్ప్ చేస్తే మరి క్రెడిట్ మాకు వచ్చేస్తుంది కదా, అలా వద్దు. మేము వెనకుండి నిన్ను గెలిపిస్తాం. గుండె బద్దలైపోయిందా బంగారం? అవసరం లేదు, ఇక్కడ ఎవరు అవార్డు ఇవ్వట్లేదు, తీసుకో ఇది ఫస్ట్. అసలు నువ్వు ఎంత కష్టపడి ఇదంతా చేస్తున్నావు, ఇది తీసుకో చెప్తా. ఈ సింగిల్ హ్యాండెడ్ గా ఇదంతా ఎలా గ్రాండ్ గా అరేంజ్ చాలా టైం పడుతుంది, నేను ఒక్కదాన్ని. ఏం పర్లేదు, ఎంత లేట్ అయినా పర్లేదు, నీ వెనకాల మేము ఉండి వెయిట్ చేసి అన్ని నిన్ను క్రెడిట్ అంతా నీకే ఇప్పిస్తాను, ఓకేనా? నీకేంటి, ఎంత టైం అయినా పర్లేదంట, మళ్ళీ పొద్దున్నే నేనే లగాలి రా. మరి నువ్వు అంతా ముందేసి కూర్చున్నావు కదా, హెల్ప్ చేయి. ఏం చేయాలి అంటే ఈ బాక్స్ లో కట్ చేసి అన్ని ఒక్కొక్కటి తీసిస్తే ఈ కవర్ లో వేయాలి, బట్ ఈ బ్లౌజ్ పీసెస్ కూడా తీయాలి. అయ్యో గాజులు లేవు ఇక్కడ, గాజులు తీసుకొస్తాను ఒక నిమిషం. ఇక్కడ అమీర్పేట ఏంటి ఇప్పుడా? ఏ షాప్ తీసుంటుంది ఇప్పుడు? మరి గాజులు తీసుకొస్తాను, ఇప్పుడు బయలుదేరు. రూమ్ లో ఉంది, తీసుకొస్తాను. ఉండాలి మరి, అన్ని ముందు పెట్టుకోవాలి. ఒకసారి అది మర్చిపోయి ఒకసారి ఇది మర్చిపోయి వాళ్ళని పిలిచి ఇంట్లోనే కదా. కాన్సన్ట్రేషన్ లేకపోతే ఎలా? ఐ డోంట్ నో హౌ. వెళ్ళిపో, తీసుకురా. ఒక పని మొదలెట్టినప్పుడు అలా చక్కచక్క వెళ్ళిపోవాలి, మధ్యలో అది మర్చిపోయాను ఇది మర్చిపోయాను, అక్కడ తేవాలి ఇక్కడ తేవాలి. రిక్కిని కూడా రమ్మనకపోయావా? అందరూ కలిసి చేస్తే చాలు, సరిపోతారు. అంటే అందరూ కలిసి చేస్తే త్వరగా అయిపోతుంది కదా మనకి పని. ఇంకేమైనా మర్చిపోయావా, నీకు ఇచ్చావా? తెలియదు, చేస్తుంటే తెలుస్తుంది మర్చిపోయానా తెచ్చానా అని. అరే అందరూ అన్నీ గుర్తు పెట్టుకొని తీసుకొచ్చేస్తారా? కొన్ని మర్చిపోతాము, వెళ్తాము, మళ్ళీ తెచ్చుకుంటాము. పని అంటే అంతే కదా. మరి సరే ఇది ఓపెన్ చేయి, నీ చేతితో నేనే ఇస్తాను. ఇదిగో అది తెచ్చాను. రెండు గాజులు, రెండు బత్తాయిలు, పసుపు కుంకుమ, తర్వాత బ్లౌజ్ పీస్ అండ్ తమలపాకు ఒక్కలు కూడా కావాలి. ఆ తమలపాకు డెకరేషన్ చెప్పామన్నమాట, దాంతోపాటు వస్తుంది. ప్రజెంట్ అయితే ఇది పెట్టేస్తున్నాము కవర్లో, తర్వాత ఓన్లీ ఆ తమలపాకు ఒక్కలు రేపు పెట్టేసేద్దాం. ఇది ఈ బ్యాగ్లో వేయాలి ఇంత. సో ఇది సెట్, ఇది సెట్. ఒక్కొక్క ట్రే ఒక్కొక్క డిజైన్ వచ్చింది. ఇంతకు ముందేమో అది పింక్ కలర్లో ఉండింది, ఇప్పుడు ఇది ఎల్లో కలర్లో వచ్చింది. అందులో ఆవు దూడ రెండు ఉంది, ఇందులో ఏమో ఓన్లీ ఆవు మాత్రమే ఉంది. సో రెండు బత్తాయిలు, గాజులు, పసుపు కుంకుమ, తర్వాత బ్లౌజ్ పీస్. ఇంకో కలర్ వచ్చింది. తమలపాకు ఒక్కలేమో రేపు వేసేద్దాం. తమలపాకు రావాలి, ఇట్ ఇస్ స్టిల్ ఆన్ ది వే అన్నమాట. వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తారు? గూగుల్లో చూసి వచ్చావా ఇక్కడ నన్ను అడగడానికి? సంవత్సరం చేసేసుకోవడం కాదు, ప్రిపరేషన్స్ వ్లాగులు చేయటం కాదు, ఎందుకు చేస్తామని తెలియాలి. నన్ను పిలిస్తే ఇలాగే ఉంటుంది. మరి ఎందుకు చేస్తారు? చాలా సింపుల్, ఎందుకంత ఎక్కువ ఆలోచిస్తున్నావు? ఇంకో డిజైన్ ఎందుకు అంటే, లక్ష్మి అంటే వరలక్ష్మి అంటే లక్ష్మి కదా అమ్మవారు. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా. సో లక్ష్మి పూజ చేస్తున్నాము, మనం అంతా మంచిగా ఉండాలి, బాగుండాలి, భర్త బాగుండాలి కలకాలం అని పూజ చేస్తారు. స్కూల్లో తెలియని క్వశ్చన్ అడిగితే ఏదో పేపర్ నింపుతాను కదా, చెప్పు, నువ్వు చెప్పు. అంటే వరలక్ష్మి, వాళ్ళందరి ముందు నా పరువు తీయకు, చెప్పు. వరలక్ష్మి అంటే లక్ష్మి, లక్ష్మి అంటే వరలక్ష్మి అంటే వరాలు ఇచ్చే లక్ష్మి. మరి వరలక్ష్మిలతో ఎందుకు చేస్తామంటే వరాల కోసం. చెప్పు, అక్కడక్కడే తిప్పు, జిలేబీ చుట్టినట్టు చూడుతుంది అక్కడక్కడే. లక్ష్మి, వరలక్ష్మి. వరాల కోసం అనలేదు నేను, లక్ష్మీ పూజ చేస్తున్నాము. అండ్ ఇల్లు బాగుండాలి, లక్ష్మీ కటాక్ష మన మీద ఎప్పుడూ ఉండాలి, భర్త బాగుండాలి, భర్త ఆరోగ్యం బాగుండాలి. సరే చెప్పు, నాకు తెలిసిందేదో చెప్పాను, నువ్వు చెప్పు. అంటే బాగుండటం కోసం చేస్తాం. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. నీకేదో పెద్ద తెలిసినట్టు. పూజలు ఎందుకు చేస్తారు? ఎవరైనా బాగుండటం కోసం చేయాలి.
మనం బాగుండడం కోసం, అందరూ బాగుండడం కోసం, లోక కళ్యాణం కోసం అన్నమాట. నేను అదే చెప్పాను. కాంప్లికేటెడ్గా అనుకుంటారు, ఎందుకంత ఆలోచిస్తారు చెప్పు. నేను అదే చెప్పాను. మరి నువ్వేదో నేను చెప్పిన తప్పు అన్నట్టుగా చెప్పావు. ఎప్పుడు చేస్తారనేది చెప్పు. అదే శ్రావణ మాసంలో 2వ వారం వరలక్ష్మి పూజ చేసుకుంటారు. కాకపోతే ఇప్పుడు ఇందులో మనకు ఒక బంపర్ ఆఫర్ ఉంది. ఏది బయట షాపింగ్ మాల్స్ లో ఇచ్చేదేనా? చీరలు ఒకటి కొంటే కేజీ సేల్. శ్రావణ మాసం కేజీ సేల్ అట్లాంటివి అలా కాదు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు గణేష్ పూజ లేదంటే ఉగాది ఏదైనా ఫెస్టివల్ అయితే మనము పర్టికులర్గా ఆ రోజే చేసుకుంటాం అన్నమాట. కాకపోతే ఈ వరమహాలక్ష్మి పూజ అనేది అమ్మవారు మనకి 4 వీక్స్లో ఏ వీక్ అయినా చేసుకో అనే ఆప్షన్ ఒకటి ఇచ్చారు. అంటే ఆడపిల్లలు చేసుకునే పూజ, ఆడపిల్లలకి రకరకాల ఏదైనా ఇబ్బందులు ఉంటాయి కదా, సో అలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు అన్నట్టుగా. మామూలుగా అయితే 2వ వారం చేసుకుంటే శ్రేష్టం. ఒకవేళ మనకు అలా చేసుకోవడం కుదరలేదు అనుకుంటే 1st వీక్ లేదా 3rd వీక్ లేదా 4th వీక్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? అయిపోయిందా? అయిపోయింది. మన హిందూ సాంప్రదాయ ప్రకారం కొన్ని మాసాల్లో కొన్ని పూజలు ఆచరిస్తే మంచిది అనేది పెట్టారు. అవును. అంతేగాని శ్రావణ మాసం ఆఫర్లు ఇస్తున్నారు, బట్టలు కొనుక్కొని కొత్త బట్టలు కొనుక్కొని పూజ చేసుకుందాం ఇలా కాదనమాట. నేను అలా చెప్పలేదే. కానీ ఇంకా చాలా క్వశ్చన్లు ఉన్నాయి. నువ్వు వెళ్ళు ఇక్కడి నుంచి. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఇక్కడ రావడానికి ముందు అన్ని గూగుల్లో చూసి వచ్చావా? కానీ సరే హెల్ప్ చేయి. ఏమి ఇప్పుడు చేస్తుంది అదే, అన్ని కట్ చేసి పెట్టమంటే హెల్ప్ చేయటమే. అదే నువ్వు అన్ని కట్ చేసి పెట్టేసావు. నేను పెట్టడమే అవ్వలేదు. నువ్వు నా క్వశ్చన్ అడిగి నాకు ఎక్కడో వెళ్ళిపోయింది. నా టెన్షన్ పడ్డావా? టెన్షన్ కాదు, వాళ్ళందరి ముందు చెప్తున్నప్పుడు తప్పు చెప్తే బాగోదు కదా. కరెక్ట్ ఆన్సర్ కూడా రాంగ్ చెప్పలేగా చేస్తున్నావు నువ్వు. అదే చీరల గురించి డ్రెస్సుల గురించి అడిగి చెప్తావు. ఇప్పుడు ఇదేనా తప్పేం చెప్పాను? కరెక్ట్గానే చెప్పాను కదా. అయినా కాన్ఫిడెన్స్ లేదు కదా. తప్పు అవ్వకూడదు కదా అని అంతే, ఇంకేం లేదు. కాన్ఫిడెన్స్ లేదు కాదు, నాకు తెలుసు. 5 ప్రసాదాల పేర్లు చెప్పు. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. ప్రసాదాల పానకం, వడపప్పు, తర్వాత పాయసం, పులిహోర, పూర్ణాలు, దద్దోజనం. వడపప్పు పానకం ఇప్పుడు పెడతారు కదా. అంటే మామూలుగా ప్రసాదం అన్నావు, ఇప్పుడు అప్పుడు అన్నావా నువ్వు? వాడుతున్నావు. ప్రసాదం పేర్లు చెప్పాను. ఇప్పుడైతే శనగలు నానపెట్టి శనగలు యాక్చువల్లీ అది కూడా ఉంది కదా, అది కూడా పెట్టాలి. అంటే రేపు ఫ్రెష్ గా. అవునులే, అంటే చెప్తున్నాను అవన్నీ జిప్లాక్లో వేసి అవి కూడా ఇందులో వేయాలి. ఈ పూట ఎంతవరకు అయితే అంతవరకు అన్నట్టు చేసేసుకుంటున్నాం అన్నమాట. అన్నీ రేపే అంటే టైం పడుతుంది. చాలా ఇక ఇవన్నీ నువ్వే చేస్తున్నావు నమ్ముతారులే, ఇంకెంతసేపు చూపిస్తావు. ఇప్పుడు వాళ్ళకి నా ప్రూవ్ చేసుకోవడానికి చేస్తున్నాను అంటావా? మొత్తం ఏసీ మొత్తం అపార్ట్మెంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్కి అందరికీ నేనే పర్సనల్గా సర్దాను అని చూపించుకోవడానికి. నిన్ను కూడా చూపిస్తున్నాను కదా, నువ్వు కూడా హెల్ప్ చేసావని. నేనేం ప్రూవ్ చేసుకోక్కర్లేదు. నేను ఏం ప్రూవ్ చేసుకోక్కర్లేదు, వాళ్ళు వస్తే చాలు. నాకు ఈ ప్రూవ్ చేస్తే నాకు ఏదైనా ప్రైజ్ వస్తుందా, అవార్డు వస్తుందా? అయ్యో మంజుల పాపం షూటింగ్కి వెళ్ళి ఇంటికి వచ్చి ఎంత కష్టపడి అదంతా రెడీ చేస్తుంది. అందరింట్లో అందరూ చేసుకోవాల్సిందే కదా. సో ఇలా లోటస్ పెట్టి దాని మీద అమ్మవారి బొమ్మను పెడుతున్నాను. ఇంకా ఇక్కడ డెకరేషన్ చేయాలి, వాళ్ళు ఇంకా రాలేదు. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఇచ్చి చూద్దాం. సో చూడండి, ఇలా అమ్మవారు రెడీగా విత్ జ్యువెలరీ వచ్చేసింది అనమాట. సో ఇది చూసి నేను చాలా నచ్చి ఆర్డర్ చేశాను. ఎవ్రీ ఇయర్ నేను చేస్తూ ఉంటాను. సో ఇయర్ ఇలా తీసుకున్నాను అనమాట. ఎలా ఉంది నాకు కమెంట్స్లో చెప్పండి.
నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది నేను మీకు నా ఇన్స్టా పేజ్లో పరిటాల మంజుల అఫీషియల్లో ట్యాగ్ చేస్తాను. అందులో వెళ్ళి చూడండి. వాళ్ళ పేజ్లో చాలా రకాల బొమ్మలు ఉన్నాయి. అంటే అమ్మవారికి నాట్ ఓన్లీ అమ్మవారు ఇది జర్మన్ సిల్వర్ ఐటమ్స్, డెకరేటివ్ ఐటమ్స్, రిటర్న్ గిఫ్ట్స్ చాలా ఉన్నాయి అన్నమాట. ఒకసారి మీరు చూస్తే మీకే తెలుస్తుంది. అంటే ఇలా వస్తుంది. సో ఇది మా అమ్మవారు అనమాట. ఎలా ఉంది ఏంటి నాకు కమెంట్స్లో చెప్పండి. మొత్తం ఫుల్ డెకరేషన్ అయిపోయాక అది కూడా నేను మీకు పెడతాను. సో ఓవరాల్గా ఎలా ఉంది అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. సో చూసారు కదా మా అమ్మవారి బొమ్మ ఎలా ఉంది ఏంటి నాకు కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వ్రతం చేసుకునే వీడియో కూడా పెడతాను, అది కూడా చూడండి. ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. కీప్ సపోర్టింగ్ us, కీప్ లవింగ్ us, డూ సబ్స్క్రైబ్ టు మంజులా నిరుపమ్. లవ్ యూ ఆల్.